మార్పు అనేది మన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మొదలైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ వెళ్ళిపోయింది. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ టీడీపీ కలిసి 10 సీట్లు మనం సాధించబోతున్నాము. ఈసారి జరగబోయే ఎన్నికలు కూడా వైసీపీ అహంకారానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయి. అందుకే ఈసారి యుద్ధం లాగే చేస్తాం, రాజకీయం లాగే చేస్తాం. జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత వరకు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. వెంకటగిరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రథ సారథులు, ఈ సమావేశానికి విచ్చేసిన తరలి వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి ఈనాడు అప్రజాస్వామిక పరిపాలన పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల పురిటిగడ్డ. సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది. అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది. ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకటి మొదలైంది. రాజకీయ ఉద్యమం, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవడానికి ముందుకొచ్చింది కూడా నెల్లూరు జిల్లా. కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తాను. ఎందుకంటే కొంత కాలాతీతమైంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రసంగం వినడానికి అందరూ వేచి ఉన్నాం. ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి. దేనికి బయటకు వచ్చాము ఆ పార్టీ వదిలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలింటే గెలిచిన 6 మాసాలకే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రం